హాస్పిటల్లో భారీ తప్పిదం, వైద్యుల కన్ఫ్యూజన్ తో మరో చేతికి వైద్యం. ఇంతకీ డాక్టర్లు ఎలా కన్ఫ్యూజ్ అయ్యారు? హలో ఆల్, వెల్కమ్ టు వైరల్ న్యూస్. ఉన్న నాలకి మందేస్తే కొన్న నాలకు ఊడినట్లయింది నేను చెప్పబోయే సిచ్యువేషన్. సో మహారాష్ట్రలో జరిగిన వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఒక ఘటన ఇది అని చెప్పాలి. పండర్పూర్ అని ప్రభుత్వ హాస్పిటల్ ఉంది. అక్కడ 6 ఏళ్ల చిన్న పాప బాబు ఒక దారుణం చోటు చేసుకుంది. ఆ బాబు 2 చేతుల్లో ఎక్స్ట్రా వేళ్లు ఉన్నాయన్నమాట బాబుకి. అయితే కుడి చేతిలో ఉన్న వేలికి నొప్పి పుడుతుందని కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ వేలు నొప్పి ఉంది, వస్తువులు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఫస్ట్ చూశారు, ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పారు. సరే, ట్రీట్మెంట్ చేశారు కూడా. కానీ తర్వాత అసలు విషయం బయటపడింది. ఏంటది అంటే, ఈ చేతి వేలికి పొరపాటున ట్రీట్మెంట్ చేశారట. సో ఈ చేతికి చేయాల్సింది ఈ చేతికి చేసేసరికి ఏమవుతుంది, సాధారణంగా ముందు కుటుంబంలో ఉన్న అందరికీ పెద్ద కోపం వస్తుంది. అదే జరిగింది. సో ఈ సిచ్యువేషన్ స్థానికంగా చాలా కలకలం క్రియేట్ చేసింది. ఈ ఘటన సుమోటోగా కేసు తీసుకున్నారు కూడా. విచారణ జరిపేందుకు 2 సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇంత కమిటీ ఏర్పాటు చేసినా పాప ఈ చెయ్యి ఇబ్బంది పడుతుంది ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ, ఆ బాబు. అంతే కదా, అదనమాట సంగతి. ఎన్ని కేసులు వేస్తే ఏంటి, ఆ వేలకి మళ్ళీ ట్రీట్మెంట్ అవుతుందా? అది అలా చేస్తారనమాట అప్పుడప్పుడు. నిజంగా ప్రైవేట్ హాస్పిటల్ ఇలా జరుగుండేదా? కమెంట్.